అమ్మ చాలా వరకి సాయంత్రం అవ్వగానే పాలు, పెరుగు, నూనె ఇవ్వకూడదు అంటుంటారు. నిజంగా ఇవ్వకూడదా? ఇస్తే మంచిదా చెడా? ఇప్పుడు పాలు, పెరుగు, పాల విషయానికే వద్దాం. ఎగ్జాంపుల్, మన ఇంట్లో పాలు ఉన్నాయి, ఆ పక్క చిన్న పిల్లోడికి పాలు లేవు, బాగా ఏడుస్తున్నాడు, అలాని ఇయ్యకోకున్నట్టు ఆకలిగా ఉన్నప్పుడు ఇస్తాం. ఆపత్కాల ధర్మం అనేది ఒకటి ఉంటుందమ్మా. దేనికైనా కూడా మనం ఏదైనా దానం చేయాలన్నా, ధర్మం చేయాలన్నా, మనం నివసించే ఇది వ్యవహారంలో అయినా కూడా, నిత్య జీవితంలో అయినా కూడా ఆపత్కాల ధర్మం అని ఒకటి ఉంటుంది. ఆ ధర్మం మనం అప్పుడు ఖచ్చితంగా పాటించాల్సి వస్తే దీన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. అవును, అంతే కదా. ఇప్పుడు పూర్వం ఎందుకు చెప్పారు ఇలా ఇవ్వకూడదు అని అంటే, పూర్వం అంటే ఏవి అవైలబిలిటీ లేవు, అంగళ్ళు, షాపులు ఇలాంటివి ఏవి లేవు. వీళ్ళ ఇంట్లో అయిపోతే వీళ్ళకి కష్టమవుతుంది కదా. ఎవరైనా వచ్చి అడిగారు అంటే మామూలుగా అవసరం ఉంటే అడిగారు, అంటే పిల్లల కోసం అని కాదు, నార్మల్గా అడిగారు, వీళ్ళు ఇస్తూ పోతే వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎక్కడ పోతారు? ఆ ఉద్దేశంతో సాయంత్రం పూట ఇవ్వకూడదు. ఎందుకంటే సాయంత్రం అంటే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది, తర్వాత నైట్ అవుతుంది, పోయి తెచ్చుకోలేరు, షాప్స్ అవేవి ఉండవు. ఇప్పుడు మనకు అసలు ఆ ఆలోచనే లేదు, అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కవేళ అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా అత్యవసర పరిస్థితి అవతలి వాళ్ళకి అంటే ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు.